నమస్తే వెల్కమ్ టు 30 మినిట్స్ దేశభక్తిలో వీరత్వం ఉంటుందా ఆ వీరత్వంలో వివాదం ఉంటుందా వీరుల వెనుక వివాదాలు విమర్శలు తప్పనిసరా చరిత్ర ఏం చెప్తోంది వర్తమానంలో ఏం జరుగుతోంది భవిష్యత్ ఎలా ఉండబోతోంది పాత చరిత్ర కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది వినాయక్ దామోదర్ సావర్కర్ ఇప్పుడు ఎందుకు వివాదంగా మారారు ఇందులో రాజకీయం ఉందా భవిష్యత్ రాజకీయాలకు ఆయన ఎత్తుగడగా నిలుస్తారా భారతదేశం స్వాతంత్ర సంగ్రామం బ్రిటిషర్లతో పోరాటం అనగానే మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ తిలక్ మౌలానా ఆజాద్ అంబేద్కర్ వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి కనిపిస్తాయి స్వాతంత్ర పోరాటంలోనూ నేడు వినిపిస్తున్న హిందుత్వ వాదన నాడు వినిపించింది ఆ వాదాన్ని వినిపించి హిందువులకు గుర్తింపు కోసం పోరాటం చేసి నాడే రాజకీయాల్లో హిందుత్వవాదం వినిపించిన వ్యక్తిగా ఖ్యాతి గడించారు వినాయక్ దామోదర్ సావర్కర్ ఆయన్నే వీర్ సావర్కర్ అని కూడా అంటారు ఆ పేరులో వీరత్వంతో పాటు వివాదాలు కూడా ఉన్నాయి కొందరు ఆయన్ని ఆరాధిస్తారు కీర్తిస్తారు మరికొందరు తిరస్కరిస్తారు భయపడతారు వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ వీర్ సావర్కర్ అంటే మాత్రం చాలా మందికి అనేక విషయాలు గుర్తుకొస్తాయి దేశభక్తి హిందుత్వం జాతీయవాదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన అని బీజేపీ నేతలు చెప్తారు కవిత్వము విప్లవము ఒక ఒరలో ఇమడవు అంటారు కానీ దానికి మినహాయింపు సావర్కర్ సావర్కర్ గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటలు వింటే అర్థమవుతుంది ఆయన కమలనాథులకు ఎందుకు ఆరాధ్యుడయ్యారు సావర్కర్ అంటే ఉన్నత శిఖరమే కాదు లోతైన అగాధం కూడా అంటారు వాజ్పేయి सावरकर माने तेज सावरकर माने त्याग सावरकर माने तप सावरकर माने तत्व सावरकर माने तर्क सावरकर माने तारुण्य सावरकर माने तीर सावरकर माने तलवार सावरकर माने तिलमिलाहट सागरा प्राण तड़मड़ला तलमड़ाती हुई आत्मा सावरकर माने तितीक्षा सावरकर माने तीखापन सावरकर मणजे तिखट कैसा बहुरंगी व्यक्तित्व कविता और क्रांति నిజంగానే చాలా విభిన్నమైన బహుళ పార్శ్వాలతో కూడింది వినాయక్ దామోదర్ సావర్కర్ వ్యక్తిత్వం ఆయన గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే सावरकर जी का व्यक्तित्व विशेषताओं से भरा था शस्त्र और शास्त्र दोनों के उपासक थे आमतौर पर वीर सावरकर को उनकी बहादुरी और ब्रिटिश राज के खिलाफ उनके संघर्ष के लिए जानते हैं लेकिन इन सब के अलावा वे एक ओजस्वी कवि और समाज सुधारक भी थे जिन्होंने हमेशा सद्भावना और एकता पर बल दिया వినాయక్ దామోదర్ సావర్కర్ ను అగ్ని కణంగా అభివర్ణిస్తారు ఆయన్ను ఆరాధించేవారు బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకువెళ్లిన విప్లవ వీరుడిగా కొనియాడుతారు ఎందరో విప్లవకారులకు స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తిదాత వినాయక్ దామోదర్ సావర్కర్ 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైల్లో 27 ఏళ్ల దుర్భర జీవితం గడిపిన చలించని ధీరుడు సావర్కర్ అని అంటారు దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలన ఎదిరించేందుకు కేవలం పోరాటాన్ని అస్త్రంగా ఎంచుకోలేదు ఒక కవిగా రచయితగా వక్తగా చరిత్రకారుడిగా సంఘ సంస్కర్తగా సమాజాన్ని ముఖ్యంగా హైందవ సమాజాన్ని చైతన్యపరిచారు వినాయక్ సావర్కర్ పుట్టేనాటికే భారత్ పై బ్రిటిష్ వారి పట్టు బాగా బిగిసింది 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భగోర్లో పుట్టారు వినాయక్ సావర్కర్ చిన్ననాడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు తెల్లవారి పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయిన సావర్కర్ సోదరులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని సమర్పించుకుంటామని కులదేవత అష్టభుజాదేవి ముందు ప్రమాణం చేశారు ఈ ఆశయ సాధన కోసం రాష్ట్ర భక్త సమూహ్ మిత్రమేళ అభినవ్ భారత్ అనే సంస్థలు నెలకొల్పారు పూణే ఫెర్గుసన్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసిన వినాయక్ దామోదర్ సావర్కర్ లా చదివేందుకు 1906లో లండన్ వెళ్లారు లా చదువు అన్నది ఒక సాకు మాత్రమే
భారతదేశం నుండి తెల్లవారిని తరిమి కొట్టేందుకు తెల్లవారి గడ్డ లండన్ నుండే విప్లవ ఉద్యమాన్ని నడపాలనే సంకల్పం ఆయన లండన్ ప్రయాణం వెనుక ఉంది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం లండన్ లో పోరాటం చేస్తోన్న విప్లవకారులతో కలిసి పనిచేశారు. వారందరికీ సావర్కర్ ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆయన భారతదేశ చరిత్రని ప్రభావితం చేశారని చెప్పవచ్చు. మొదటగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప విప్లవకారుడు ఆనాడు భగత్ సింగ్ కానీ, మదన్ లాల్ డింగ్రా కానీ ఇలాంటి విప్లవకారులు అంతా కూడా వీర సావర్కర్ నుంచి స్ఫూర్తి పొంది ఆయన రాసిన గ్రంథాలు చదివి ఆయన ఒక విధంగా వాళ్ళ స్ఫూర్తి కేంద్రంగా చేసుకొని వాళ్ళ విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన పాఠశాలలో చదివే టైంలోనే అభినవ భారత్ అనేటువంటి సంస్థ స్థాపించి రహస్య కార్యకలాపాలుగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభించినటువంటి నేత. ఆ విధంగా విప్లవకారులకి ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా నిలిచి గొప్ప విప్లవకారుడిగా నిలబడ్డారు. సావర్కర్ లండన్ లో ఉన్న సమయంలోనే ఆయన సోదరుడు గణేష్ కు బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. లా కోర్స్ పూర్తి చేసిన బ్రిటిష్ రాణికి విధేయత చూపడానికి వినాయక్ నిరాకరించడంతో ఆయనకు లా పట్టా ఇచ్చేందుకు నిరాకరించారు. అదే సమయంలో వినాయక్ దామోదర్ సావర్కర్ కు కుడి భుజంగా ఉన్న మదన్ లాల్ ధింగ్రా బ్రిటిష్ అధికారి విలియం కర్జన్ ను హతమార్చాడు. వినాయక్ సోదరుడు గణేష్ కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని మరో అనుచరుడు కాల్చి చంపాడు. ఈ రెండు సంఘటనల తరువాత వినాయక్ పై బ్రిటిష్ వారి నిఘా బాగా పెరిగింది. స్టీమర్ లో భారత్ కు తీసుకువస్తూ ఉండగా సముద్రంలో దూకే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. వినాయక్ 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించి అండమాన్ జైలుకు పంపించాలని బ్రిటిష్ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ తీర్పు వినగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందని చమత్కరించిన వ్యక్తి సావర్కర్ జైలు శిక్ష విధించడమే కాదు, వారి యావత్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేమని ప్రకటించిన దేశభక్తుడు సావర్కర్. బ్రిటిష్ వాళ్ళు ఆయన చూసి భయపడినంత మరే స్వతంత్ర యోధును కూడా, సమర యోధును కూడా చూసి భయపడలేదు. అందుకనే ఆమెను జీవితాంతం జైల్లో ఉంచడం కోసము, అలా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేయడం కోసమో చేశారు. వినాయక్ సావర్కర్ దేశభక్తి అనుపమానమైనది. మరి ఇంతటి ధీశాలి దేశభక్తుడి చరిత ఎందుకు వివాదాస్పదమైంది? ఎందుకు ఆయనపై విమర్శలొస్తున్నాయి? మహాత్మా గాంధీ హత్యతో ఆయనకు సంబంధం ఏంటి? భారత స్వాతంత్ర చరిత్ర చదివిన వారికి వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి తెలియకుండా ఉండదు. ఆయన గురించి వివాదాలు ఆయన జీవించినంత కాలం ఉన్నాయి. ఇప్పుడు స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన గురించి కొత్త వివాదం మొదలైంది. దానికి కేంద్ర బిందువు హైదరాబాద్ అయింది. 1966లో చనిపోయేంత వరకు వినాయక్ సావర్కర్ హిందూ మహాసభతో మమేకమై ఉన్నారు. కానీ ఎక్కడా దానికి జనాదరణ లభించలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చరిత్ర మరిచిన సావర్కర్ ఆలోచనలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవ వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రదర్శన వివాదాస్పదమైంది. ఈ ప్రదర్శనలో సావర్కర్ ఫోటో ఏర్పాటు చేసి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రను, గొప్పదనాన్ని వివరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. కేరళలోని త్రిశూర్లో పూరం వేడుకల్లో భాగంగా ఈ నెల 10న గొడుగుల ప్రదర్శనలో సావర్కర్ చిత్రాలు ప్రదర్శించడాన్ని వామపక్షాలు తప్పుపడుతున్నాయి. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ చిత్రాల గొడుగులతో పాటు సావర్కర్ చిత్రాలు ఉన్న గొడుగులను బీజేపీ శ్రేణులు ప్రదర్శించారు. ఇదొక వివాదం నడుస్తోంది. అసలు సావర్కర్ పై వివాదం ఎందుకంటే దానికి అనేక కారణాలున్నాయి. బీజేపీ నాయకత్వం ఆయన్ను వీర సావర్కర్ అంటూ కీర్తిస్తుంది. కానీ స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రపై విభిన్న వాదనలు ఉన్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి అండమాన్ సెల్యులార్ జైల్లో సావర్కర్ మగ్గారని బీజేపీ వాదిస్తోంది. కానీ బ్రిటిష్ వారికి మెర్సీ పిటిషన్లు పెట్టుకున్న సావర్కర్ స్వాతంత్ర్య సమరయోధుడు ఎలా అవుతారన్నది కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రశ్న. బ్రిటిష్ పాలనకు అనుగుణంగా నడుచుకుంటారని, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దని, బ్రిటిష్ వారిచ్చిన పదవులకు రాజీనామా చేయవద్దని పిలుపునిచ్చిన సావర్కర్ స్వాతంత్ర్య వీరుడు ఎలా అవుతారని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వాదిస్తాయి. మింటో మార్లే సంస్కరణలను వ్యతిరేకించడం పొరపాటని,
తన చర్యలకు క్షమాపణ కోరుతున్నానని బ్రిటిష్ వైస్రాయికు సావర్కర్ లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఆనాడు ఆయన రాసిన లేఖలన్నీ బ్రిటన్లో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష పడి అండమాన్లోని సెల్యులార్ జైలుకు వెళ్లిన 57 రోజులకే ఆయన క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చరిత్రలో ఉంది. క్షమాభిక్ష కోరుతూ 6 పిటిషన్లు 2 ఉత్తరాలు ఆయన రాసినట్లు తెలుస్తోంది. అండమాన్ సెల్యులార్ జైల్లో 8100 మంది ఖైదీలను ఉరితీశారు. కేవలం 3 ఖైదీలు మాత్రమే అక్కడి నుంచి విడుదలైనట్టు రికార్డులు తెలుపుతున్నాయి. అందులో 2 సావర్కర్ సోదరులు. 1911లో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డా ఆయన 1937లో జైలు నుంచి విడుదలయ్యారు. దానికి కారణం బ్రిటిషర్లకు పెట్టుకున్న క్షమాభిక్షే కారణమనే వాదనలు ఉన్నాయి. బ్రిటిష్ వారిని దేశం నుంచి పంపించేందుకు 1942లో కాంగ్రెస్ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపును బహిరంగంగా వ్యతిరేకించారు వినాయక్ సావర్కర్. అయితే వీటిని అవుననేవారున్నారు, కాదనేవారు ఉన్నారు. సావర్కర్ విషయంలో ఎవరి వాదనలు వారుకున్నాయి. అయితే ఆయన చాలామంది బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి క్షమాపణలు చెప్పి తిరిగి వచ్చారంటారు. కానీ అది వాస్తవమైన విషయం కాదు. అది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన జైల్లో ఎక్కువగా ఉంచితే ప్రమాదం అది అనేటువంటి ఒక భావన బ్రిటిష్ వాళ్ళు కలగటం, ఆ తర్వాత భారతదేశంలో కూడా ఆనాడు అనేక మంది జైల్లో కూడా ఆయన ఆనాడు గాంధీతో సహా అనేక మంది వీర సావర్కర్ లాంటి వాళ్ళు జైల్లో కాదు బయట రావాలి, బయట ఉంటే ఉద్యమానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని ఒక వ్యూహాత్మకంగా జైలు నుంచి బయటకు వచ్చేటువంటి మార్గం చేశారు. ఆనాడు ఈయన్ని చిత్రహింసలకు గురి చేసినంత బహుశా మరి ఎవరిని కూడా బ్రిటిష్ వాళ్ళు చేస్తుంటారు జైల్లో. వినాయక్ సావర్కర్ వర్ధంతి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అర్పించే నివాళులు వివాదాస్పదంగా మారడం సర్వసాధారణమైపోయింది. బీజేపీ నేడు ప్రవచిస్తున్న అఖండ భారత్ నినాద సృష్టికర్త సావర్కరే. జైల్లో ఉన్నప్పుడు రాసిన హిందుత్వం మనం ఎవరు అనే పుస్తకం చదివి ఆ స్ఫూర్తితోనే కేశవ్ బలరాం హెగ్డేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించారని చెప్తారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే సావర్కర్ కు ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలు లేవు. ఆర్ఎస్ఎస్ ను సావర్కర్ ఒక చిన్న సంస్థగా భావించారు. ఆర్ఎస్ఎస్ భారతీయ జనసంఘలో ఏనాడూ సభ్యుడిగా లేని సావర్కర్ అంటే సంఘ పరివారకు ఎంతో గౌరవం, మర్యాద. వివాదాల్లోకి వీర్ సావర్కర్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ తరచూ చేస్తున్నది. కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ భావజాలానికి భిన్నంగా ఉన్నటువంటి భావజాలాలన్నిటినీ కూడా వాళ్ళు దూషించి వాటిని తిరస్కరించేటువంటి దిశగా కాంగ్రెస్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నది. వీర్ సావర్కర్ గారు కూడా అన్యాయంగా అదే చేశారు. వాస్తవానికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ వారికి గొప్ప ఆరాధ్య దైవంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఆరాధ్య దైవం అన్నట్లయితే అసలు హిందుత్వ అనేటువంటి నినాదం ఊపిర్లూది అంటే ప్రారంభించింది తను కాకపోయినప్పటికీ కూడా దానికి ఊపిర్లూది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక భారీ స్థాయిలో దానికి ఉత్తేజితులయ్యేటటువంటి విధంగా దాన్ని ప్రచారం చేసి హిందూ మహాసభ అధ్యక్షుడిగా దీన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి వీర సావర్కర్. సంప్రదాయ మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సావర్కర్ హిందూ జాతీయవాద రూపశిల్పి. హిందూ జాతి, హిందూ రాజ్యానికి మద్దతు తెలిపిన వ్యక్తి ఆయన. హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. యుక్త వయసులో ఉన్నప్పుడు హింస ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని చెప్పిన సావర్కర్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. హిందువులు తమను తాము బలోపేతం చేసుకునేందుకు బ్రిటిష్ సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన జీవిత కాలంలో ఏనాడూ ఆయన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. వచ్చిన తర్వాత కూడా ఎన్నో గ్రంథాలు రాసి ఎంతో మందిని ప్రేరణ ఇస్తూ ఆయన జాతీయవాదాన్ని, బ్రిటిష్కు వ్యతిరేకమైనటువంటి శక్తులను బలపరుస్తూ వెళ్ళారు. ఆయన అదొక టాక్టికల్ మూవ్ చేశారు. దానిని మనం కనుక ఆయన దాసోహం అన్నారు అని ఇటువంటి పదాలు మనం వాడితే కనుక చాలా అన్యాయము, దౌర్భాగ్యం. అది ఒక దేశభక్తుడి పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి స్ట్రాటజీస్ని ఆధారంగా మనం వాళ్ళని ఎండగట్టరాదు, వాళ్ళని ఇట్లా దూషించరాదు, చాలా తప్పది. ఎవరి పంథాలో ఎవరి చాతనైనట్లు వాళ్ళు దేశం కోసం పోరాటం చేశారు. హిందుత్వం గురించి హిందుత్వః హూ ఈజ్ ఏ హిందూ అనే పుస్తకాన్ని సావర్కర్ రచించారు. జాతికి ఆధారం మతం అని అందులో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అందులో భారతదేశాన్ని ఆయన హిందుస్థాన్ అని పేర్కొన్నారు. హిందుస్థాన్ అనే హిందువుల భూమి అని స్పష్టంగా రాసిన వ్యక్తి సావర్కర్. హిందూ నది మొదలు హిందూ మహాసముద్రం వరకు ఉన్న భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించేవారంతా హిందువులని విస్పష్టంగా పేర్కొన్నారు సావర్కర్. ఈనాడు చాలామంది ప్రచారం చేస్తున్నట్లు
మతోన్మాది కానీ మతత్వవాది కాదు. హిందుత్వం అనేది, హిందూ రాష్ట్రం అనేది పదం ఉందో ఒక విశాల దృక్పథంతో సమాజంలో అరమరకలు లేకుండా మన ఈ గడ్డగా సంబంధించినటువంటి వారసత్వానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒకటే, భేదభావాలు లేవు అని దేశంలో ఒక సమైక్యతను తీసుకురావడం కోసం ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అది. ఆనాడు దాన్ని కనుక విశాల దృక్పథంతో కాంగ్రెస్ వాళ్ళు కనుక అర్థం చేసుకుని ఉంటే ఆనాడు భారతదేశ విభజన తప్పేది. ఆయన ఈ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ అయితే ఎప్పుడైతే కలిసి రాలేదో అప్పుడు హిందూ మహాసభలో ఆయన అధ్యక్షులుగా అయ్యి హిందూ మహాసభ ద్వారా దేశంలో ప్రజల్ని రాజకీయంగా సమీకరించడం ప్రయత్నం చేశారు. 37 నుంచి 5 సంవత్సరాల పాటు హిందూ మహాసభ అధ్యక్షులుగా ఉండి ఈ భారతదేశం గడ్డ మీద వాళ్ళు ఆర్యుల ద్రావిడుల అనేటువంటి మీమాంస లేకుండా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశపు ముద్దు బిడ్డలు, హిందుత్వానికి సంబంధించిన వాళ్ళే. మిగతా మతాల వారు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఈ దేశంతో సంబంధం లేదు అని చెప్పని నిర్ద్వందంగా చెప్పినటువంటి వ్యక్తి వీర సావర్కర్. మహాత్మా గాంధీ హత్యకు పనిన కుట్రలో వినాయక్ సావర్కర్ పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 1948 జనవరి 30న గాంధీ హత్య జరిగింది. ఆ తర్వాత 6 రోజులకు వినాయక్ దామోదర్ సావర్కర్ అరెస్ట్ అయ్యారు. కానీ ఫిబ్రవరి 1949లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ గాంధీజీ చనిపోయిన నెలకు అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో హిందూ మహాసభ ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని పేర్కొన్నారు. గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు 1965 మార్చి 22న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జేఎల్ కపూర్ నేతృత్వంలోని ఒక ఎంక్వైరీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గాంధీని కాల్చి చంపిన నాథోరాం గాడ్సే తరచూ వీడే సావర్కర్ ఇంటికి వచ్చేవాడని, అలాగే మహాత్మా గాంధీ హత్యలో ప్రమేయం ఉన్నవారంతా సావర్కర్ సదన్లో తరచూ సమావేశమయ్యేవారని కపూర్ కమిషన్ నిర్ధారించింది. గాంధీ హత్య కుట్ర వెనక సావర్కర్ ప్రమేయం ఉందని అభిప్రాయపడింది. ఈ కమిషన్ నివేదిక 1969లో విడుదలైంది. కానీ సావర్కర్ ఫిబ్రవరి 26, 1966లోనే కన్నుమూశారు. ఆయన మరణం కూడా అనూహ్యంగానే జరిగింది. ఈ భూమి మీద తాను వచ్చిన లక్ష్యం నెరవేరిందని, ఇక సమాజానికి తాను చేయాల్సిందే లేదని ప్రకటించిన వినాయక్ సావర్కర్ ఫిబ్రవరి 1, 1966 నుంచి భోజనం, నీరు, మందులు తీసుకోవడం మానేశారు. చనిపోవడానికి ముందు ఆత్మహత్య కాదు, ఆత్మార్పణమని ఒక ఆర్టికల్ కూడా రాశారు. మరణం కోసం ఎదురు చూడకుండా జీవితాన్ని ముగించడం మంచిదనే అభిప్రాయాన్ని ఆయన ఆ వ్యాసంలో రాశారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఆయన ఫిబ్రవరి 26, 1966న ఉదయం 11:10 కన్నుమూశారు. కేవలం తనకు అంత్యక్రియలు మాత్రమే నిర్వహించాలని, ఆ తర్వాత నిర్వహించే కర్మకాండలు వద్దని ఆయన కోరారు. 2000 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆ ప్రతిపాదనను స్వీకరించలేదు. సావర్కర్ ను వీర సావర్కర్ అని కీర్తిస్తున్న బీజేపీ ఆ పేరును ఎన్నికల అస్త్రంగాను ఉపయోగించుకోవడం తథ్యంగా కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో హిందుత్వవాదం కేంద్ర స్థానంగా నిలుస్తున్నప్పటి నుంచి వినాయక్ సావర్కర్ పేరు జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సావర్కర్ పేరుతో సినిమా కూడా సిద్ధమవుతోంది. గాంధీ హత్య కేసులో సావర్కర్ పేరు వినిపించినా అదంతా అభూత కల్పనని గట్టిగా వాదిస్తారు బీజేపీ నాయకులు. అనేక సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా కొనియాడతారు కమలనాథులు. హిందుత్వం, చరిత్రపై సావర్కర్ ఎన్నో పుస్తకాలు రాశారు. అంతేకాదు ఆయనపై కూడా ఎన్నో పుస్తకాలొచ్చాయి. కొన్ని ఆయన్ను గొప్పగా చూపితే, కొన్ని ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. దేశభక్తుడు అని కొన్ని పుస్తకాలు కీర్తిస్తే, బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి అని, కుట్రదారు అని, పిటిషనర్ల నాయకుడని విమర్శించిన వారు ఉన్నారు. అందరు రాజకీయ నాయకుల్లాగే సావర్కర్లో కూడా అనేక కోణాలు మనకు కనిపిస్తాయి. సావర్కర్ నిష్కలంకమైనటువంటి దేశభక్తులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశాల్లో ఉండి జాతీయోద్యమానికి ఊపిరిలూదినటువంటి గొప్ప యోధుడు. శ్రీపాద అమృత్ డాంగే లాంటి వ్యక్తే సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవకారుల్లో అతడు ప్రధానమైనటువంటి వాడు అని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఆనాడు పేర్కొన్నాడు. తర్వాత చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఝాన్సీ లక్ష్మీబాయిని ఎంత గొప్పగా అభివర్ణించాడో, ఆమె యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని ఎంత గొప్పగా వర్ణించాడో, మౌల్వీ అహ్మద్ షారా యొక్క
వీరత్వాన్ని అంతే గొప్పగా వర్ణించినటువంటి సిసలైనటువంటి చరిత్రకారుడు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ సావర్కర్ పేరు మీద చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సావర్కర్ జయంతి సందర్భంగా ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్వతంత్ర వీర్ సావర్కర్ పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సావర్కర్ పాత్రను ప్రముఖ నటుడు రణ్దీప్ హుడ్డా పోషిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం, హర్షద్ మెహతా వంటి వారిపై చిత్రాలు రూపొందించినప్పుడు స్వతంత్ర సమరయోధుడైన సావర్కర్ పై ఎందుకు బయోపిక్ నిర్మించకూడదనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. హిందుత్వ వాదాన్ని వినిపించడం లేదా ప్రోత్సహించడం వంటివి తమ చిత్రంలో ఉండవని నిర్మాతలు చెప్తున్నారు. ఆ పనులు రాజకీయ నాయకులు చేస్తారని అంటున్నారు. ఆగస్టులో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలన్నది ఆలోచన. 2024 ఎన్నికల సమయంలో ఈ చిత్రం పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో పీఎం నరేంద్ర మోదీ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఎన్నికల సమయం అప్పట్లో ఈ చిత్ర విడుదలను అడ్డుకుంది. इस देश की किस्मत बदलनी है तो पहले अपने भाग्य का सामना करना पड़ेगा. जब तक मेरे सारे लोग सुरक्षित नहीं हो जाते मैं यहाँ से नहीं हिलने वाला. వీర సావర్కర్ పై నిర్మిస్తున్న మొదటి చిత్రం కాదిది. 2001లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సావర్కర్ పేరుతో ఒక చిత్రం రూపొందింది. ఇది వినాయక్ సావర్కర్ ఉరఫ్ వీర సావర్కర్ చరిత్ర. మరి ఈ చరిత్ర వర్తమానంలో వివాదంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఏ మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. ఇది ఇవాల్టి 30 మినిట్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.